ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలంతా అత్యంత పవిత్రమైన మాసంగా కొలిచే రంజాన్ మాసం మొదలైంది. ఈ మాసాన్ని నెలవంక దర్శనంతో ప్రారంభిస్తారు. రంజాన్ సందర్భంగా నగరం చక్కటిని వెలుగుని అలుముకుంది. రంజాన్ షాపింగ్తో నగరంలోని చార్మినార్ వద్ద కోలాహలంగా ఉంది. ఈ మాసంలో చార్మినార్ మొత్తం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. సో ఇప్పటికే చార్మినార్ ప్రాంతంలో అయితే కనుక రంజాన్ యొక్క సంబరాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సంబరాలు అనేవి స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. అసలు అధిక మొత్తంలో ప్రజలు ఇటు ముస్లింలతో పాటు హిందువులు అందరూ కూడా ఇక్కడ ఈ రంజాన్ సీజన్లో దొరికే అన్ని రకాల షాపింగ్ని చేయడానికి ఇక్కడికైతే చేరుకుంటూ వస్తున్నారు. ఇటు షాపింగ్కే కాకుండా ఇటు ఫుడ్ కావచ్చు, అలాగే ఇక్కడ దొరికే స్పెషల్ ప్రొడక్ట్స్ కోసం కూడా చాలా దూరం నుంచి ప్రజలు అయితే వస్తూ ఉంటారు. అదే మరీ ముఖ్యంగా చార్మినార్ని చూడడానికి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని తిలకించడానికి అయితే ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా రంజాన్ సమయం కావడంతో ఇక్కడ ప్రజల యొక్క తాకిడి ఎక్కువగా, ఈ సందర్శకుల యొక్క తాకిడి అయితే ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. సో ఇప్పటికే మనం చూసాం ఈ రంజాన్ సీజన్లో ఇక్కడ దొరికే ఇటు షాపింగ్ని, అలాగే ఇక్కడ కనిపించే అన్ని ప్రదర్శనల్ని కూడా మంచిగా తిలకిస్తూ చూడడానికి అయితే కనుక చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది ఇటు ముస్లిం సోదరులతో పాటు ఇటు చాలా మంది ప్రజలు అయితే కనుక ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇటు రంజాన్ సీజన్లో ఈ చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా మంచి వైభవాన్ని అయితే కనుక చుట్టుకుని ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఉండే షాపింగ్ కోసం కావచ్చు, అలాగే ఇక్కడ దొరికే మంచి మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసుకుంటే కాసేపు అయినప్పటికీ ఈ రంజాన్కి స్పెషల్గా భావించే ఇటు హలీం కావచ్చు, అలాగే అంటే వీళ్ళు మరీ స్పెషల్గా తినే ఇటు ఫ్రూట్స్, అలాగే ఖజూర్ లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిగా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఆస్వాదించడానికి, అలాగే ఇటు ప్రజలందరూ కూడా చాలా దూరాల నుంచి ఈ రంజాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మన చార్మినార్ ప్రాంతంలో మంచి వైభవాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రంజాన్ సెలబ్రేషన్స్ అనేవి మంచిగా చేసుకుంటూ ఉన్నారు. ఇటు ముస్లిం సోదరులతో పాటు హిందువులు కూడా మంచిగా కలిసి వీళ్ళతో పాటు కూడా ఈ రంజాన్ యొక్క సంబరాలను అయితే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు మనం అసలు ఇక్కడ ఈ చార్మినార్లో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది, ఈ రంజాన్ స్పెషల్గా అసలు ఇక్కడ మార్కెట్ అనేది ఎలా, బిజినెస్ ఎలా సాగుతుంది, వీళ్ళ ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక రంజాన్ సమయంలో ఇటు రోజా చేస్తున్న ప్రజలు ఎలా ఉంటారు, వీటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా రంజాన్ పండుగ సందర్భంగా చార్మినార్ వద్ద షాపింగ్లకు వస్తారు. చార్మినార్ మామూలు రోజులోనే చాలా సందడిగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది సందడి రంజాన్ పండుగ సమయాల్లో రెట్టింపు అవుతుంది. దుకాణదారులకు మంచి లాభదాయకమైన మాసం కూడా ఇదే అంటున్నారు అక్కడి వ్యాపారస్తులు. का जो ये रमज़ान में रोज़े शरीफ में हम जो खजूर लेते हैं, हम ये खजूर ज़्यादा हमारे जब रोज़ा खोलते हैं यही खजूर इस्तेमाल ज़्यादा करते हैं। हमारे इंडिया में भी बहुत ज़्यादा इस्तेमाल करते हैं जी। खजूर क्यों खाते हो, तो खजूर हमारे खाना है। खजूर के बगैर हम रोज़ा नहीं खोलते। खजूर खा के रोज़ा खोल के पानी पी, अल्लाह की मर्ज़ी है, वो अल्लाह में जैसा करे वैसा कर रहे हैं हम।